హాయ్ హలో ఈచ్ అండ్ ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హర్ష. ఈ వీడియో మీకు ఇక్కడ రీచ్ అయిందంటే డ్యామ్ షూర్ మీరు ఒక బిగినరే ఉండాలి. ఈ వీడియో స్పెషల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి లేదా బీటెక్ డిగ్రీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే చదువుతున్నారో ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ టైం నా ఛానల్కి ఎవరైనా వచ్చుంటే సబ్స్క్రైబింగ్ లైక్ అయితే చేసుకోండి. నాకు ఒక ఫేవర్ అయితే చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లోనే మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్సా బీటెక్ డిగ్రీ డిప్లొమా అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా అయితే మన వీడియోని అయితే స్టార్ట్ చేస్తాం. సో లెట్స్ డైవ్ ఇన్ అవర్ వీడియో. సో నా జర్నీ చూసుకుంటే ఫస్ట్ నేను బీటెక్ జాయిన్ అవ్వకముందు అయితే సి ప్రోగ్రామింగ్ ఇంకా పైథాన్ ఇంకా వెబ్ డెవలప్మెంట్ అయితే నేర్చుకున్నాను. వెబ్ డెవలప్మెంట్లోనే అయితే ఫ్రంట్ ఎండ్ ఒకటి నేర్చుకున్నాను, బ్యాక్ ఎండ్ అయితే నేర్చుకోలేదు. ఫ్రంట్ ఎండ్ అంటే HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ మూడు, ఇంకా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైథాన్ ఇవి నేర్చుకొని నేను నా ఫస్ట్ ఇయర్లోకి నేను ఎంటర్ అయ్యా. ఫస్ట్ ఇయర్లోనే ఆల్మోస్ట్ అక్కడ డేటా స్ట్రక్చర్స్ అయితే చెప్పారు. అది వచ్చేసరికి బేసిక్ అంటే బిగినర్స్ లెవెల్ అయితే చెప్తారు. అడ్వాన్స్ లెవెల్ వచ్చేసరికి మీకు అరౌండ్ ఒక సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో మీకు టచ్ అవుతుంది. అప్పుడే మీరు కంగారు పడకండి. అంటే నా ఫస్ట్ ఇయర్లో నేను ప్రాబ్లమ్ సాల్వింగ్ త్రూ సి అయితే ఫస్ట్ నేర్చుకున్నాను. సో పైథాన్ వచ్చు కదా బ్రో, పైథాన్ చేయంటే సో పైథాన్ చేయొచ్చు, బట్ పైథాన్తో అంత ఎఫిషియన్సీ అయితే కోడ్ ఉండదు. అంటే ఈజీ సింటాక్స్ నేను కాదనట్లేదు, బట్ మీరు C++, జావాతో చేస్తే ఇంకొద్దిగా మంచిది. సో పైథాన్ మంచిది కదా బ్రో అంటే పైథాన్ కూడా మంచిదే. సో ఇప్పుడు నెక్స్ట్ నా సెకండ్ ఇయర్ చూసుకుంటే ఇప్పుడు నా సెకండ్ ఇయర్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు నా సెకండ్ ఇయర్లోని నాకు సిస్టమ్ డిజైన్స్, వెబ్ డెవలప్మెంట్లోని బ్యాక్ ఎండ్ అయితే ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. సో బ్యాక్ ఎండ్ డేటాబేసెస్, MySQL, MongoDB ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాను. సో ఇది నా కరెంట్ సిచ్యువేషన్. అయితే మీరు అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలి అనే టాపిక్ చూసుకుంటే ఫస్ట్ మీరు వచ్చేసరికి సి ప్రోగ్రామింగ్తో అయితే స్టార్ట్ చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ మీరు బీటెక్లో ఏ కోర్స్ తీసుకున్నా CSE, EC, CSE అయితే అది మ్యాండటరీ. EC, EEE, MEC, సివిల్ స్టూడెంట్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో మీ మైండ్లో మీరు ఒకటే ఫిక్స్ అయిపోయి ఉంటారు. అసలు నేను తీసుకుంటేందుకు కోర్ సబ్జెక్ట్స్ కదా, నాకెందుకు ప్రోగ్రామింగ్ ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ ప్రతి ఒక్కరికి ఒకటే. ఓకేనా, మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ మొత్తం అందరికీ ఒకటే, ఎక్కడ కూడా మారదు. అరౌండ్ మీకు సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం అందరికీ టచ్ అవుతుంది. మీరు మీ ఫస్ట్ ఇయర్లోనే మీరు తోపులాగా ఉండాలంటే మీరు సి ప్రోగ్రామింగ్ నేర్చుకొని వెళ్ళండి, మీకు చాలా బెస్ట్. సో ఇప్పుడు CSE వాళ్ళ గురించి మాట్లాడుకుంటే CSE వాళ్ళు మెయిన్గా ఏంటంటే వెబ్ డెవలప్మెంట్ ఇంకా సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్తే మీ ఫస్ట్ ఇయర్ అంతా కూడా మీరు నీట్గా ఓ పక్క ఆడుకున్నా ఓ పక్క మీరు చదివేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అంటే మీరు ఇంకా అడ్వాన్స్ అవ్వాలి. అంటే ఇప్పుడు మీరు పైథాన్, జావా, సి ఇంకా C++ అప్పుడే వద్దు. అది మీ థర్డ్ ఇయర్లో అయితే కొద్దిగా అంటే ఇవి మీరు ఫెమిలియర్ అయితే దానికైతే వెళ్ళండి. అంటే అది వచ్చేసరికి హై లెవెల్ లాంగ్వేజ్ అన్నీ కూడా. జావా కూడా హై లెవెల్ లాంగ్వేజ్ కదా బ్రో అంటే జావా అనేది ఎసెన్షియల్. అంటే పైథాన్ ఎప్పుడైతే కంప్లీట్ అయ్యిందో మీ జావా అయితే వెంటనే స్టార్ట్ చేశాను. అంటే టాపిక్స్ అన్నీ కూడా ఒకటే, కాకపోతే సింటాక్సెస్ మారుతాయి అంతే. సో మన వీడియో చూసుకుంటే హౌ టు స్టార్ట్ కోడింగ్. అసలు కోడింగ్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ప్లాన్ అంటూ ఉండాలి. అసలు కోడింగ్ అంటే ఏంటి, అసలు దానివల్ల మనకి ఏదైనా యూజ్ ఉందా, అసలు ఫ్యూచర్లో మనకి ఏమైనా స్కిల్స్ దీనివల్ల అంటే జాబ్స్ ఏ స్కిల్స్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయి అన్నీ కూడా ఒక రోడ్ మ్యాప్ అయితే ఫస్ట్ మీ మైండ్లో వేసుకోండి. సో రోడ్ మ్యాప్ వేసుకున్న తర్వాత స్కిల్స్ అంటేనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి. ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తోనే ఫస్ట్ మీరు స్టార్ట్ చేయాలి. ఏదైనా కూడా మీరు మిషన్ లెర్నింగ్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఎటు పక్క వెళ్ళాలన్నా కూడా ఫస్ట్ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మీకు వస్తేనే కానీ ఎటు పక్క వెళ్ళడానికి ఛాన్స్ అయితే లేదు. ఓకేనా, అది మీరు బాగా అయితే గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి అరౌండ్ మీరు ఒక వెబ్ డెవలప్మెంట్ కోర్స్ అంటే ఫ్యూచర్లో ఇండమెంట్ స్కిల్ రావాలంటే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అయితే మొత్తం అందరూ అయితే అప్కమింగ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఫ్రీగా అయితే కోర్సెస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ సి కానీ పైథాన్ కానీ ఎక్సెట్రా. మీరు నాకు సపోర్ట్ ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్లో స్టార్ట్ చేయి బ్రో అని చెప్పి కనీసం ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో పెడితే ఆ ఒక్కరి గురించైనా నేను స్టార్ట్ చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను. నాకు కామెంట్ సెక్షన్లో అయితే ఏదో ఒకటి చెప్పండి. సో ఈ వీడియోలో మీరు ఏంటి నేర్చుకున్నారంటే హౌ టు స్టార్ట్ కోడింగ్ అనగానే ఫస్ట్ ప్రాపర్ ఈ
ప్రాపర్ ప్లానింగ్ అయితే ఫస్ట్ మీరు మైండ్లో వేసుకోండి. సెకండ్, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే స్టార్ట్ చేయండి. థర్డ్, ఎలాంటి డిస్ట్రాక్షన్స్ అంటే కన్సిస్టెన్సీ లేకపోవడం వల్ల, గైడెన్స్ లేకపోవడం వల్ల మీరు కంగారైతే పడకండి. నేను మీకు 100% గైడెన్స్ అయితే ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సిద్ధంగా మీరు ఉన్నారో లేరో కామెంట్ సెక్షన్ అయితే మీరు నాకు మెసేజ్ అయితే పెట్టండి. సో 3, ఫోర్త్ వచ్చేసరికి మీరు చేసిన అట్ లాస్ట్ మీరు మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, గ్రేట్ థింగ్స్ టేక్స్ టైం. ఓకేనా? టైం పడుతుంది. పేషెన్స్ అనేది మనకి చాలా ఉండాలి. ఒక కోడింగ్ మనం స్టార్ట్ చేస్తున్నామంటే పేషెన్స్ అనేది చాలా ఒక పీక్స్ లెవెల్లో అయితే ఉండాలి. సో నేను మీకు చెప్పింది అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, బాయ్, ఉంటా.